టీఎస్ దోస్త్ ద్వారా ఎవరైతే స్పెషల్ డ్రైవ్లో లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టారో మనకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగిందండి. సో టీఎస్ దోస్త్ వెబ్సైట్లో మనకు అప్డేట్ చేశారు. అండ్ ఇంకా ఎవరైతే రిజల్ట్ చూసుకోలేదో మీరు రిజల్ట్ చూసుకోండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకు వెబ్సైట్ ద్వారానే లైక్ క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కదా, దాని ద్వారా మీరు టీఎస్ దోస్త్ ఐడి అండ్ మీరు ఏదైతే పిన్ ఇచ్చారో ఆ పిన్ అండ్ మీకు లైక్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఓటీపీ వస్తుంది మీ ఫోన్కి, అది ఎంటర్ చేసేస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు అలాట్మెంట్ ఆర్డర్ వేరు, అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ వేరు. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఫస్ట్ మీకు ఏ కాలేజ్ వచ్చింది. సో ఇక్కడ నేను డిస్ప్లే కూడా చేస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, బీఎస్సీ వచ్చిందా, బీఏ వచ్చిందా, బీకామ్ వచ్చిందా, సో ఏ కాలేజ్ మొత్తం కాలేజ్ పేరు మొత్తం, మీకు ఏ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ కావచ్చు ఏదైతే ఉందో అది మొత్తం. సో కాలేజ్ డీటెయిల్స్ ఉంటాయి, పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఫీ డీటెయిల్స్ కూడా ఉంటాయి మనకు అలాట్మెంట్ ఆర్డర్లోనే. అంటే మీరు బీఏ జాయిన్ అయితే బీఏకి సంబంధించిన ఫీజు ఎంత పే చేయాలి, బీకామ్కి సంబంధించి ఎంత పే చేయాలి అన్నీ ఉంటాయి. అంటే పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్, మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో అది చూసుకోండి, అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు ఈ ఏదైతే ఈ స్పెషల్ డ్రైవ్లో మీ కాలేజ్ వచ్చింది కదా, సపోజ్ దానికి పోవాలంటే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మీకు ఇష్టం ఉంటేనే, ఇష్టం లేకపోతే ఇప్పుడు చేసి వేస్ట్, పైసలు వేస్ట్ అవుతాయి. సో ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత మీకు పక్కనే మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ని నేను ఆన్లైన్ ద్వారా దాన్ని బుక్ చేసుకుంటా, దాన్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. జస్ట్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ అడిగిన తర్వాత మీరు కొందరికి 500 చూపిస్తుంది, కొందరికి 0 రూపీస్ చూపిస్తుంది. సో మీకు ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో అది పే చేయాలి. అది పే చేసిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సో అక్నాలెడ్జ్మెంట్ అంటే నాకు ఏదైతే టీఎస్ దోస్త్ స్పెషల్ డ్రైవ్లో కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీలో నేను జాయిన్ అవుతా అని ఆన్లైన్లో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయడం. సో దాన్ని అక్నాలెడ్జ్మెంట్ అంటారు. సో అలాట్మెంట్ వేరు, అక్నాలెడ్జ్మెంట్ వేరు. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళకే సీట్ బుక్ అవుతుంది ఆన్లైన్లో. మళ్ళీ ఏం చేయాలి, మనకు ఏవైతే ఇప్పుడు కాలేజ్ రిపోర్ట్ డేట్స్ ఇచ్చారు కదా 13th to 16th సెప్టెంబర్ లోపు మీరు కాలేజ్కి వెళ్ళాలి. అండ్ ఆ కాలేజ్ కూడా ఎప్పుడు వెళ్ళాలి, ఏదైతే మీకు వచ్చిన కాలేజ్కి మాత్రమే వెళ్ళాలి. ఫస్ట్ అలాట్మెంట్ వస్తుంది, అలాట్మెంట్ అన్నీ చూడండి. నెక్స్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ తర్వాతనే మీరు 13th, సో మీరు 13th to 16th ఎప్పుడన్నా వెళ్ళండి. కానీ 13th, 14th, 15th లోపు వెళ్తే బెటర్, మరి 16th రోజు వెళ్ళకండి. సో ఈ డేస్లో మీరు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సెట్స్, ఆధార్ కార్డ్, ఫొటోస్ అండ్ అక్కడే మన స్పెషల్ ఫీ కానీ ఏమన్నా అడుగుతారు కాబట్టి మీరు ఏమన్నా డెబిట్ కార్డ్ కావచ్చు, మనీ ఎవరినైనా తెలిసిన వాళ్ళు లైక్ మీ ఫాదర్ని కావచ్చు, మదర్ని కావచ్చు, మీ బ్రదర్ని కావచ్చు తీసుకొని వెళ్ళండి. సో వెళ్ళేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, మనకు కూడా సేమ్ అలాట్మెంట్ ఆర్డర్ మీద ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్లో ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలో ఉంటుంది. సో ఎలాంటి సర్టిఫికేట్స్ అంటే మీరు డిగ్రీ చేస్తున్నారు కాబట్టి అప్ టు ఇంటర్మీడియట్ తీసుకెళ్ళాలి. అంటే 10th మెమో, ఇంటర్మీడియట్ మెమో, అప్ టు ఇంటర్ బోనాఫైడ్స్ అంటే 10th క్లాస్ కావచ్చు, 12th కావచ్చు బోనాఫైడ్స్. మీ యొక్క ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్ళండి. 2 ఫోటోలు ఉంటే ఫోటోలు తీసుకెళ్ళండి. క్యాస్ట్, ఇన్కమ్ ఇవి కూడా ఇంపార్టెంట్. సో అవి అన్నీ తీసుకెళ్ళాలి. అవి తర్వాత మీకు ఎవరికైతే లాంగ్ మెమో లేదో షార్ట్ మెమో ఉంటే ఒరిజినల్ షార్ట్ మెమో తీసుకెళ్ళండి. సో ఇవన్నీ 3 sets ఆఫ్ జిరాక్స్ అన్నది తీసుకెళ్ళండి. సో మనకి ఏదైతే టీసీ ఉంటుందో టీసీ మ్యాండేటరీ అండి. సో టీసీ అక్కడ ఇచ్చేయాలి. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి ఇచ్చిన తర్వాత మీకు సీసీ ఓటీపీ వస్తుంది. ఆ సీసీ ఓటీపీ చెప్పిన తర్వాత మీకు ఆ కాలేజ్లో మీరు ఎప్పుడైతే ఫిజికల్గా వెళ్తారు కదా ఆ కాలేజ్కి, సో అప్పుడు కాలేజ్ అనేది బుక్ అయిపోతుంది. అప్పుడు మీకు ఫైనల్గా కౌన్సిలింగ్ అయిపోతుంది. సపోజ్ మీకు 13th, 14th అప్పుడు వెళ్తే సపోజ్ ఏమన్నా సర్టిఫికెట్స్ లేకపోతే మీరు మళ్ళీ కూడా ఇవ్వచ్చు. సో మీరు అక్కడ రిక్వెస్ట్ చేయాలి, సార్ నా దగ్గర ఇంటర్ మెమో లేదు, జిరాక్స్ ఉంది, లేదంటే నా దగ్గర బోనాఫైడ్స్ లేవు, అట్లా మీరు రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసి మీరు మళ్ళీ ఒక 1 week తర్వాత కానీ 2 weeks తర్వాత మళ్ళీ వెళ్ళి ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ మెయిన్ మీరు ఈ 13th to 16th సర్టిఫికెట్స్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ కాలేజ్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మీరు అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్, అలాట్మెంట్ ఆర్డర్, ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించి టీసీ ఇచ్చేసి రండి. అప్పుడు మీకు ఫైనల్గా అయిపోతుంది అడ్మిషన్. దాని తర్వాత మీకు ఎప్పుడైతే కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా మీకు ఈ 16th తర్వాత మీరు కూడా రెగ్యులర్ స్టూడెంట్స్తో జాయిన్ అవ్వాలి క్లాస్లో. అప్పుడు మీరు ఎప్పుడైతే సర్టిఫికెట్స్ లేవో అవి ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీకు
కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎప్పుడైతే ఈ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చితేనే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. లేదంటే ఇప్పుడు నచ్చకుండా మళ్ళీ పైసలు కట్టి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చి మళ్ళీ కాలేజ్ నచ్చలేదంటే వేస్ట్ అండి. సో ఎవరికైతే ఇప్పుడు వచ్చిన కాలేజ్ ఉందో మీరు డైరెక్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. 2 అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి, అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. మీ ఫోన్లోనే వేసుకోండి, జస్ట్ డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ని మీరు నెట్ షాప్ కానీ ఇంటర్నెట్ షాప్లో ప్రింట్ తీసుకోండి. లేదు ఇట్లా నాకు చూడొస్తలేదు అనుకుంటే నెట్ షాప్కి వెళ్ళొచ్చు. కానీ ఇది సింపుల్ అండి, జస్ట్ టీఎస్ దోస్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. జస్ట్ మీరు ఎంటర్ చేయగానే మీకు మొత్తం వచ్చేస్తుంది, ఏ కోర్స్ వచ్చింది మొత్తం డీటెయిల్స్ అది చూసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేదు నాకు ఇష్టం లేదంటే మీరు కట్టాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ కూడా కొందరు లైక్ ఎవరైతే కొత్త వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ సీట్ రాని వాళ్ళు, సపోజ్ మీకు సీట్ రాకపోతే మెయిన్ మిస్టేక్ మీరు ఏం చేశారు, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు. సెకండ్, ఆ కాలేజీలో సీట్స్ లేనట్టు. థర్డ్ వచ్చేసి మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ మీదే మనకు సీట్స్ ఇస్తారు. సపోజ్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ 600, 700 ఉన్నాయి, కానీ మీరు పెట్టిన ఏమో తక్కువ వెబ్ ఆప్షన్స్. సో ఇలా పెట్టడం వల్ల చాలా స్టూడెంట్స్కి సీట్స్ అనేవి ఉండవండి. సో ఇవి మీరు మిస్టేక్స్ చేయకండి. సో ఫస్ట్ సీట్ వచ్చిన వాళ్ళు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీకు నచ్చిన కాలేజ్ వస్తే, నచ్చిన కోర్స్ కానీ మీకు ఫైనల్గా ఓకే ఈ కాలేజ్కి వెళ్తా అనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. కాలేజ్ ఏదైతే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చేసి CC OTP చెప్పేసి వచ్చేయాలి. నెక్స్ట్ రోజు నుంచి మీరు కాలేజ్కి వెళ్ళాలి. ఆల్రెడీ మనకు చాలా క్లాసెస్ మిస్ అయినాయి కాబట్టి తొందరగా కాలేజ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు సీట్ వచ్చింది కానీ కాలేజో కోర్సో నచ్చలేదు, ఏం చేయాలి? సో మీ ఇష్టం అది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇది మోస్ట్లీ ఫైనల్ ఫేజ్ ఉండొచ్చు, మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ ఉండొచ్చా ఉండకపోవచ్చా. ఎందుకంటే టీఎస్ దోస్త్ వాళ్ళు అసలు ఫోన్సే లిఫ్ట్ చేస్తలేరు. సో ఎవరికైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మసబ్ ట్యాంక్ దగ్గర టీఎస్ దోస్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు ఆ టీఎస్ దోస్ హెల్ప్ డెస్క్ నెంబర్ని బ్లాక్ చేసేసారు. అంటే ఊగే కాల్ చేస్తున్నారు, మాకు టీసీ క్యాన్సిల్ చేసే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, మాకు క్యాన్సిల్ చేసుకుని మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చాలా స్టూడెంట్స్ కాల్ చేయడం వల్ల వాళ్ళు ఈ ఫేజ్లో ఓన్లీ కొత్త వాళ్ళకు అండ్ ఎవరికైతే సీట్స్ ఇప్పటివరకు రాలేదో వాళ్ళకు మాత్రమే ఛాన్సెస్ ఇచ్చారు. సో ఈ ఫేజ్లో మీకు మంచి కాలేజ్ వస్తే జాయిన్ అవ్వండి. మంచి కాలేజ్ రాకపోతే మీ పేరెంట్స్తో డిసిషన్ తీసుకొని మీరు ప్రైవేట్ కాలేజెస్ కన్నా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీకు నచ్చిన కాలేజ్ అని వెళ్ళండి. సెకండ్, మీకు ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో అక్కడ డైరెక్ట్ అడ్మిషన్స్ అనేది తీసుకోవచ్చు. సో దీని తర్వాత ఎక్కువ సీట్స్ మిగిలితే మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, ఏమైనా ఉంటాయి. కానీ మనకి ఇంకా అప్డేట్ లేదు. ఏమన్నా కనుక్కుందామన్నా మనకు వాళ్ళు చెప్తలేరు. మనకు ఈ టీఎస్ దోస్త్ వాళ్ళు అసలు హెల్ప్ డెస్క్ నెంబర్ని లైక్ బిజీ స్విచ్ ఆఫ్ అట్లనే వస్తుంది, బిజీ వస్తుంది. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామన్నా వస్తలేదు. సో ఎవరైనా టీఎస్ దోస్త్కి వెళ్తే, అంటే ఈ స్పెషల్ డ్రైవ్ తర్వాత కూడా వెళ్ళిన వాళ్ళు మీకు ఏమైనా డేటా తెలిస్తే, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ స్పెషల్ డ్రైవ్లో ఎవరికైతే సీట్ వచ్చింది బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని మీ కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్ టీసీ ఇచ్చేసి మీరు కూడా అందరితో పాటు కాలేజ్కి వెళ్ళాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీ పేరెంట్స్తో డెసిషన్ తీసుకొని ప్రైవేట్ కాలేజ్కి వెళ్తారా, లేదంటే నెక్స్ట్ వచ్చే ఫేజ్ ఏమన్నా ఉంటుందో ఉండదో తెలియదు, వెయిట్ చేస్తారా, లేదంటే వేరే కోర్స్ జాయిన్ అవుతారా. సో మీరు ఒకసారి పర్సనల్గా మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకోండి. అండ్ చాలామంది లైక్ ఇది సీరియస్ తీసుకుంటున్నారండి. డిగ్రీ అనేది ఎక్కడ వేసినా ఏం కాదండి. సో కొన్ని కమెంట్స్ చూస్తున్నా, డిగ్రీ ఒకటే లైఫ్ కాదు, మీరు డిగ్రీ నార్మల్ కాలేజీలో వేసినా ఎక్కడ వేసినా ఎట్ లాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా, డిగ్రీ తర్వాత మీరు ఏం చేస్తారు, మీ ఏమన్నా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారా, లేకుంటే ప్రైవేట్ సైడ్ వెళ్తారా, చాలా ఉంటాయి. ఇది ఒకటే లైఫ్ కాదు. సో ఎక్కువ మంది ఇప్పుడు మీకు బాధ ఉంటుంది, ఓకే నేను కూడా అర్థం చేసుకుంటా, కానీ ఇప్పుడు ఇది కాకపోతే వేరే చూసుకోవాలి, ఏం కాదు. ఇప్పుడు నిజాం కాలేజే కావాలి నాకు, కోటి అంటే అందరికి ఇవ్వరు కదా, మీరు ఎక్కడ వేసినా ఏం కాదండి. సో మీరు ఏం టెన్షన్ పడకండి. నెక్స్ట్ ఫేజ్ ఉంటే అప్పుడు మీకు కూడా అవకాశాలు వస్తాయి. సో లేకపోతే మీరు ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది, హ్యాపీగా ఓపెన్ యూనివర్సిటీ చేసుకోవచ్చు. మీరు ఏమన్నా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇది ఒకటే కాదు. ఒక్కసారి ఫెయిల్ అయినామంటే లైఫ్ లాంగ్ ఫెయిల్గా. సో ఈ స్టూడెంట్స్ కొందరు ఉంటారు, సో దాన్ని రిసీవ్ చేసుకోలేరు. సో వాళ్ళ కోసమే నేను చెప్తున్నా, మీరు వేరే కోర్సెస్ అన్నా జాయిన్ అవ్వండి, మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్ అయినా జాయిన్ అవ్వండి, ఏం కాదు. స్పాట్ అడ్మిషన్స్ ఉంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దానికి మీరు ఏం నెగటివ్ థాట్స్ అయితే పెట్టుకోకండి. సో ఇవ్వండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.